హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే నేను మా డైరీ ఫామ్లో చేసుకున్న వర్క్ గురించి అయితే మీకు కొన్ని విషయాలు అయితే తెలియజేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను మా ఫామ్లో చేస్తున్న వర్క్. ముందుగా అయితే నేను మార్నింగ్ లేచిన వెంటనే ప్యాడ్లు అనేవి తీస్తూ ఉంటాను. ఇలా పొద్దున్నే ప్యాడ్లు అనేవి తీయడం వల్ల అయితే కొంచెం నీట్గా ఉంటుంది, తొందరగా మన ప్లేస్ అనేది ఆరుతుంది కూడా శుభ్రంగా. నేను గ్లౌజులు వేసుకుని అయితే ప్యాడ్లు అనేవి తీస్తాను, ఎందుకంటే చేతులు కూడా ఏం పాడవకుండా ఉంటాయి. దీనివల్ల గ్లౌజులు కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకుంటాను. చూడొచ్చు, ఒక్కొక్క ప్లేస్లో అయితే ఒక్కొక్కలా తీస్తారు. నేనైతే ఈ గ్లౌజులు యూజ్ చేసేస్తే క్లీన్ చేసుకుంటాను శుభ్రంగా. మా ఫామ్లో వర్క్ అనేది నేను ఒక్కడిని మాత్రమే చేసుకుంటూ ఉంటాను. నాకు డైరీ ఫామ్ రన్ చేయడం అనేది చాలా ఇష్టం. నేను ఇష్టంతో ఈ ఫీల్డ్లోకి అనేది వచ్చాను. చూడొచ్చు, ఈ పెంట అనేది ఒక దగ్గర అయితే పోగు వేస్తాం. దీని తర్వాత పొలాలకి, ఈ తోటలకి కూడా యూజ్ చేస్తూ ఉంటాం. మాకు కొంచెం జీడి తోట, మామిడి తోట కూడా ఉంది. వాటికి కూడా ఎటువంటి ఫెర్టిలైజర్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేయము, తక్కువగా యూజ్ చేసి ఈ ప్యాడ్ అనేది యూజ్ చేస్తాం. దీనివల్ల చెట్లు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి మాకు సంవత్సరానికి ఒక 15 ట్రాక్టర్ల వరకు అయితే పెంట అనేది వస్తుంది. దీన్ని అయితే మేము బయటకి ఎక్కడికి అమ్మము, మా ఓన్గా ఉన్న పొలంలో మాత్రమే యూజ్ చేసుకుంటూ ఉంటాము. చూడొచ్చు, గేదెలు ఎక్కువగా తొక్కేస్తూ ఉంటాయి కాబట్టి తొందరగా తీసుకోవడం మంచిది. ప్యాడ్లు అనేవి మనం లేట్ చేసే కొద్ది అవి తిరుగుతూ తొక్కుతూ ఉంటాయి. దీనివల్ల మొత్తం బురద కింద తయారవుతుంది. చూడొచ్చు, ఇదంతా ఇసుక నేలలే కాబట్టి పెద్దగా బురద అనేది ఉండదు. వర్షాకాలంలో కూడా కొంచెం నీట్గానే ఉంటుంది. నైట్ వర్షం పడడం వల్ల అయితే కొంచెం తడిగా అయితే ఉంది. చూడొచ్చు, మా ఫామ్లో అయితే నేను క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఇలాగే చేస్తూ ఉంటాను. ఎర్లీ మార్నింగే చేస్తాను మ్యాక్సిమం. నేను పెంచేది వీటిని ఫ్రీ రేంజ్ మెథడ్లో కాబట్టి మిగిలిన సమయం అంతా ఇవి బయటే ఉంటాయి. ఓన్లీ నైట్ టైం మాత్రమే ఈ ప్లేసెస్లో అయితే ఉంటాయి. చూడొచ్చు, నేను వీటిని అయితే ప్లేసెస్ అనేవి మార్చి అయితే ప్యాడ్లు తీస్తున్నాను వీడియో కోసమని. లేకపోతే ఇవి ఇక్కడ ఉండగానే తీస్తాను తొందరగా. ఈ వర్క్ అయిపోయిన వెంటనే నేను దానాలు అవి పెట్టి పాలు అనేవి తీసుకుంటూ ఉంటాను. వీలైతే ఆ వీడియో కూడా ట్రై చేస్తాను పెట్టడానికి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా. చూడొచ్చు, ఈ పెంట అనేది ఎక్కువగా స్టోర్ చేసినప్పటికీ కూడా ఇది కుళ్ళదు. కోళ్ళు అనేవి శుభ్రంగా అవి దూవుకొని తినడం వల్ల ఇన్సెక్ట్స్ అవి ఈ పెంట అనేది బాగా కుళ్ళుతుంది. దీనివల్ల బాగా యూజ్ అవుతుంది మనకి కూడా. అందుకే కోళ్ళు కూడా నేను పెంచుతున్నాను. ఒకే దాని మీద ఎప్పుడు ఆధారపడకూడదు. ఒకే దాని మీద ఆధారపడినట్లయితే ఏదైనా లాస్ వచ్చినట్లయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చూడండి, ఇది నైట్ టైం వదిలేసిన గడ్డి. దీన్ని కూడా పక్కన వేసి మళ్ళీ నైట్ సమయంలో అయితే మంట వేస్తాను. దీనివల్ల దోమలు అనేవి కుట్టవు వీటికి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.